నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, వివాంతా గ్రీన్ మెడోస్ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి, రాయల్ పెవిలియన్ దగ్గర నుంచి చాలా దగ్గరలో యు ఆర్ బిల్డింగ్ ఇట్. కెన్ యూ టెల్ us మోర్ అబౌట్ ద ప్రాజెక్ట్? Yeah, Vivanta Green Meadows is the residential villa plots venture. We are holding around 100 acres there. Now we have taken permission for 45 acres around. With RERA approval, అన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నాం. అది మంచి అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. ఓకే, మంచి సెంట్రల్ పార్కు, సిసి రోడ్స్, మనం బ్లాక్ టాప్ రోడ్స్ వేయాలి హెచ్ఎండి నామ్స్ ప్రకారం, కానీ సిసి రోడ్స్ వేస్తున్నాం. ఓకే, అది కూడా చూసి చాలా మంది విజిటర్స్ కానీ కస్టమర్లు కానీ చాలా సంతోషాన్ని వ్యక్తం జరిగింది. ఇంత మంచి క్వాలిటీ చేస్తారని మేము కూడా ఊహించలేదండి. చాలా బాగా వస్తుందండి. అలాగే దానికి కావాల్సిన పార్కులు, వాటర్ ట్యాంకు, సంపులు, ఎస్టీపీ, గ్రీనరీ అన్నీ కూడా కంప్లీట్ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అమ్మకానికి సిద్ధంగా ఉంచాము. అది కూడా దాని ఓసీ వచ్చిన తర్వాత అక్కడ కొన్ని విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తాం. అది యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ పార్క్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ నియోపోలిస్ కూడా మా అయితే 20-25 minutes మ్యాక్స్ ఉంటుంది. అవును. సో ఎవరన్నా వెళ్ళా ఫ్యూచర్లో. అలాగే మన ఆ వెంచర్కి అతి చెరువులో ఫార్మ్ ఎగ్జిట్ అనే రిసార్ట్ ఉంది. ఓకే, బ్యూటిఫుల్ అండ్ బిగ్గెస్ట్ రిసార్ట్. ఓకే, వాళ్ళు కూడా ఒక పెద్ద హోటల్తో టైప్ అయ్యారు నేషనల్ లెవెల్లో. సో కొత్తగా వాళ్ళు కూడా ఇంకా రూమ్స్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. పేరు మనం అనౌన్స్ చేయడం ఎందుకు, వెరీ గుడ్ హోటల్ మనకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి. సో దగ్గరలో అలాంటి ఆల్మోస్ట్ 5-star హోటల్ కూడా రాబోతుంది. ఇప్పుడు ఈ ప్లాట్స్ ఎవరైనా కొన్నారనుకోండి సార్, మీరు హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు దీనికి? ప్లాట్స్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ సిద్ధంగా ఉన్నాయి. ఓకే, రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓసీ కూడా అప్లై చేసాము. Okay. ఫ్యూ డేస్లో ఓసీ కూడా వచ్చేస్తుంది. ఓసీ వచ్చిన తర్వాత హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం. దే కెన్ స్టార్ట్ బిల్డింగ్ దే కెన్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ హౌసెస్. బిల్డింగ్. మేము కూడా కొన్ని ప్లాట్స్ ఉంచి ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ కస్టమర్లే విల్లా కావాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసం కొన్ని ప్లాట్స్ రిజర్వ్ చేస్తాం. ఓసీ వచ్చిన తర్వాత అన్ని హంగులతో విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తాం. టెక్కీస్ కాకుండా ఎన్సిడిలో వేరే వర్గాల వాళ్ళు ఎవరు, వేరే ఫీల్డ్స్లో ఉన్న ఎవరు కొన్నారు సార్?